ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం అనే విలేజ్ వాళ్ళు చెన్నైకి చెందిన కడలూరు బోట్ ని పట్టివేశారు. ఎందుకు పట్టేశారంటే వాళ్ళు ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల మత్స్యకారుల మీద దాడి చేశారు. కొన్ని వందల సంఖ్యలో చెన్నైకి చెందిన కడలూరు బోట్లు మన రాష్ట్రంలో ప్రవేశించి మన పడవల మీద దాడి చేయడం మొదలు పెట్టారు. మా వలలను లాక్కెళ్లిపోతున్నారు, మా సంపదను దోచుకెళ్లిపోతున్నారు. అదేమైనా అంటే మా పడవలపైకి వచ్చేస్తున్నారు. మమ్మల్ని ప్రశాంతంగా వేట చేసుకోనివ్వట్లేదు. మరీ ఒడ్డున వచ్చి వేట చేయడం మొదలు పెట్టారు. అది మేము వేట చేయాల్సిన ప్రదేశం, అది మేము కష్టపడాల్సిన ప్రదేశం. ఆ ప్రదేశం వాళ్ళ అబ్బ సొత్తైనట్టు అక్కడ వేట చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు వెళ్తారేమో అని చూసాము కానీ వాళ్ళ బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఇంకా మా ఓపిక నశించింది, మా ఆవేశం అగ్ని మాదిరి ఉప్పొంగింది, మా కోపం కట్టెలు తెంచుకుంది. ఇంకా మేమే స్వయంగా రంగంలోకి దిగి అక్కడ ఉన్న బోట్లలో ఒక బోట్ ని పట్టుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాము. ఈ విషయం తెలుసుకున్న మిగతా బోట్లు వాళ్ళు ఇంకా మా మీద బాగా కోపం పెంచుకొని మా పడవలు ఎప్పుడు సముద్రం మీదకి వస్తాయా, ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తున్నారు. ఇంకా మాకేం చేయాలో అర్థం కావట్లేదు, మేము ఎలా బ్రతకాలో తెలియట్లేదు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, కనీసం ఈ రీల్ ని గవర్నమెంట్ కి తెలిసేలా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో కూడా మత్స్యకారులు ఉన్నారని గుర్తించండి. ఈ రీల్ ని ఎండ్ వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. జై మత్స్యకార.